ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడిని అంటే నేను అవుట్ ఆఫ్ ఎమోషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, వారిద్దరూ భార్యాభర్తలు కూర్చుని వారి బిడ్డల గురించి ఎలా ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారి శ్రీమతి. అంటే ఒక పుస్తకం పెన్ను ఇస్తే ఎడ్యుకేషన్ అవ్వదండి, ఫీజులు చూడాలి. అదేవిధంగా వారి తల్లిదండ్రులకి సంబంధించినటువంటి రైతులైతే వారికి రైతు సబ్సిడీకి సంబంధించినటువంటి రైతు భరోసా ఇవ్వాలి. వాళ్ళని స్థిరత్వంగా ఆర్థికంగా దెబ్బతినుకోకుండా ఉంటేనంటే మళ్ళీ ఏదైనా గుడి జబ్బు వచ్చింది అనుకోండి, వాళ్ళ ఆపరేషన్ పోతే మళ్ళీ ఎకరం అమ్మాలి. వాళ్ళని స్టేబుల్గా ఉంచడం ఆ కుటుంబాన్ని. మళ్ళీ ఈ పిల్లవాడికి స్కూల్ ఫీజు లేకోకుండా యూనిఫామ్ అని, షూ అని, మంచి స్కూల్ అని, టీచర్లని, ఇంగ్లీష్ మీడియం అన్నిటినీ టేక్ కేర్ చేయాలి. మీరు నాకు విచిత్రంగా ఉంటుందండి, నేను మామిడిపల్లి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే నేను అన్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారి భార్య కూర్చుని వారి బిడ్డల్ని ఎలా చూసుకుంటారు చిన్నప్పుడు అంటే ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి, రాగి జావ ఇవ్వాలి అనేది ఒకటి. 2 నెలకు ఒకసారి వచ్చి ఎన్ఎంఎస్ వచ్చి నులిపురుగు పడుకోకుండా పిల్లలకి ట్యాబ్లెట్స్ను అలాంటివి ఇచ్చి వెళ్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక వృక్షం బ్రహ్మాండంగా పెరగాలంటే దానికి నీరు వేయడమే కాకుండా ఏ టైంలో ఏది వాడాలో ఎరువు అలా వాడినట్టు పిల్లల్ని కూడా శారీరకంగా రెసిస్టెన్స్ పవర్ ఉండేటట్టు పెరగడానికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడం, ఆర్థిక వెసులుబాటు ఫీజులు రీయింబర్స్ చేయటం, అదేవిధంగా మంచి యూనిఫామ్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్లే పిల్లలు చదువుకునే అవకాశం ఉంది. కనుక వారు టోటల్గా వారి బిడ్డల మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల మీద విద్యార్థుల మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కనుక దీని ఫలితాలు రాబోయే రోజుల్లో ఉంటాయని నేను నమ్ముతున్నానండి. దానికి చేదోడు వాదోడుగా నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని బజరంగ్ ఫౌండేషన్ పేరు మీద బజరంగ్ నేత్రజ్యోతి అనేది ఒకటి. నేను మీ కార్యక్రమాలకు వస్తా. సో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇన్స్పైర్ చేసి ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాలి అనుకుంటారు. సో రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వై పొన్నూరు? అంటే నేను ఇప్పుడు గుంటూరులో స్థిరపడ్డానండి ఒకటి. పొన్నూరు నా నేటివ్ ప్లేస్ అంటే మామిళ్ళపల్లిలో 500 సంవత్సరాల క్రితం అంబటి ఆశారాయుడు అనే మా పూర్వీకుడు ప్రతిష్ఠ చేసినటువంటి పెద్దేటమ్మ తల్లి కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో నేను ఆ పెద్దేటమ్మ తల్లిని పునఃప్రతిష్ఠ చేసి అక్కడ ఒక భవనాన్ని నిర్మించుకుని ఆ గ్రామంలోనే ఒకరోజు గుంటూరులో ఉంటే ఒకరోజు గ్రామంలో ఉండేటట్టుగా నడుస్తూ ఉంది. గ్రామస్తులతో బాగా మమేకమయ్యాను. మామిళ్ళపల్లి గ్రామం ఒకవేళ నేను రాజకీయాల్లో అవకాశం లభిస్తే వన్ సైడెడ్ అవటంలో ఏమాత్రం అనుమానం లేదు. ఆ గ్రామంలో అంత సాధించాను కనుక ఆ నియోజకవర్గం మీద ఒక పట్టు అంటే ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఒక పట్టు వచ్చిందని భావిస్తున్నాను కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఏదో ఒక జ్యూరిస్డిక్షన్ ఎత్తుకోవాలి, 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక జ్యూరిస్డిక్షన్ ఎత్తుకోవాలి కాబట్టి అవుట్ ఆఫ్ ఎమోషన్ ఐ సెలెక్టెడ్ దట్ అండి. అంతకు మించి వేరే ప్రత్యేక పుట్టిన ప్లేస్ మా నాన్నగారు పుట్టిన అంతే కదండి. ఇప్పుడు మా తండ్రి గారు పోయినప్పుడు మా తల్లిగారు పోయినప్పుడు ఈ మామిళ్ళపల్లిలో ఉండే నెల్లుట్ల గోత్రానికి సంబంధించిన అంబటి వారు వస్తేనే కనడం జరుగుతుంది. రేపు నేనైనా నా సోదరులైనా ఎవరైనా ఏ కార్యక్రమంలో వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి నేటివ్ ప్లేస్ మీద ఒక మమకారం ఉంది. నేను ఇప్పుడు ఇంత వ్యయానికి శ్రమకి వ్యయ ప్రయాసాలకు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు నా ప్రాంతానికి నేను చేసుకున్నా అని ఒక తృప్తి ఉంది. ఇవన్నీ కూడా ప్రొడక్టివ్ అండి ఆ కార్యక్రమాలు. మీరు ఎంచుకున్న నియోజకవర్గం సరే మీ ఓన్ నియోజకవర్గం అవ్వచ్చు, కానీ అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం, రైట్? కంటిన్యూస్గా 5 times అనుకుంటా నరేంద్ర గారు గెలిచారు, కంటిన్యూస్గా టీడీపీ గెలుస్తాం. 151 seats వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజుల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ 1000 ఓట్లతో గెలిచింది. సో అంత వేవ్లోనే కష్టంగా బయటపడింది. సో ఇప్పుడు తెలుగుదేశం జనసేన మేము అధికారంలోకి వచ్చేస్తామనే ఇంప్రెషన్లో ఉన్నారు. ఇప్పుడు గెలవడం అంత ఈజీ ఖచ్చితంగా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు ఎలా సాధ్యం అనుకుంటున్నారు? నేను మొదటిగా కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందు ఉండే రాజకీయాల్లో తీవ్రమైన వ్యత్యాసం వచ్చింది. డైమెన్షన్స్ ఆర్ టోటలీ చేంజ్డ్. ఈ సంక్షేమ ఆంధ్రప్రదేశ్లో వారి రోలు వారి బలము రేపు ఎన్నికల్లో తేలబోతుంది. అంటే నేను చెప్పాల్సినది ఒక్క పొన్నూరు కాదండి, మీరు ఏ నియోజకవర్గంలో అయినా ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ వారు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్
వాటి ప్రభావం ఎన్నికల్లో ఎవరినైనా ఓడగొట్టే శక్తి ఉందండి. అయితే ఏం లేదు. ఈ స్కీమ్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కీములు ఎక్కడైతే ఇంప్లిమెంట్ అయినాయో, సామాన్య ప్రజానీకానికి చేరినాయో, అక్కడ వారు పెట్టిన టెస్టు గడప గడపకి అని శాసనసభ్యులందరినీ, సమన్వయకర్తలందరినీ వెళ్ళి వారు చేసిన కార్యక్రమాలు అక్కడ ప్రజలకి మమేకమై తెలియచేయమని వారు చెప్పారు. వారిలో కొంతమంది బాగా చేసుకోగలిగారు, కొంతమంది చేయకపోయారు. చేయలేని వాళ్ళు అక్కడ చేంజ్ చేసుకుంటూ వారు వెళుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. అందువల్ల వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ దానికి చంద్రునికో నూలు పోగులాగా మనం కూడా అంతో ఇంతో తోడు చేసి నేను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజానీకంలో ఇప్పుడే మమేకమై ఉన్నాను. ఆ విషయాన్ని పెక్కు సర్వేల్లో సూచించిందని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్.